పవన్ మాట్లాడుతూనే కొన్ని కవితా పంక్తులు చదువుతూ 4, 3 భాషల్లో మాట్లాడడం ఒకటి. అంటే అది ఇవన్నీ కూడా దేనికి సంకేతం అంటే ఏమనుకోవచ్చు. అండ్ ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా చాలా విషయాలు అంటే ఒక విషయం నుంచి మరో విషయంలోకి వెళ్ళిపోవడం, మరో విషయం నుంచి మళ్ళీ ఇంకో విషయం దగ్గరికి రావడం, ఇలా ఒక అంటే అతుకుల బొంతల ఇలా ఉన్నటువంటి స్పీచ్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అసలు? అంటే ఆయన ఉద్దేశం వచ్చేసి సార్ బీజేపీ వాళ్ళకు వచ్చేసి ఇక్కడ కొంత కర్ణాటక తప్ప దక్షిణాదిలో కొంత బలం తక్కువగా ఉంది. కాబట్టి ఆయన ఇప్పుడు సొంతంగా వచ్చేసి ఆయన సైన్ అయ్యే పరిస్థితులు లేదు. కాబట్టి బీజేపీ అండతో పైకి రావాలనేది ఈయన ఉద్దేశం. బీజేపీ అండతో పైకి రావాలి. బీజేపీ వాళ్ళు కూడా ఉపయోగించుకుంటారేమో. ఈయన వచ్చేసి ఓహో తమిళ్లో మాట్లాడితే కొంచెం రేపు తమిళనాడు ఎలక్షన్స్ ఉన్నాయి వచ్చే సంవత్సరం. అంటే మన మహారాష్ట్రలో ఉపయోగించుకున్నాం, మన ఢిల్లీలో ఉపయోగించుకున్నారు. ఆ విధంగా రేపు వచ్చే ఎన్నికల్లో బీజేపీ తన జాతీయ పార్టీ కాబట్టి బీజేపీని తను ఉపయోగించుకుంటుందేమో అనే దానికోసము మీరు చెప్పినట్టు అతుకుల కొంత ఏముంది 4 వాక్యాలు. మోడీ గారు కూడా ఏ రాష్ట్రానికి పోతే ఆ రాష్ట్ర భాషలో 4 మాట్లాడతారు. ఆ హిందీలోనే రాసుకుంటాడు, గుజరాత్లో రాసుకుంటాడు, మాట్లాడతాడు. ఏముంది ఇప్పుడు వచ్చేసి 4 వాక్యాలు వచ్చేసి తమిళకు పోయినప్పుడు తమిళ్లో వచ్చేసి అందరికీ నమస్కారం అని వీడే అంటాము, వాళ్ళందరికీ వనక్కం అంటాము, ఎల్లారికి వనక్కం అంటే ఒక మాట అయిపోయా. అబ్బాబు తప్పట్టు కొడతారు. ఎన్ని జిమ్మికులు. దీంతో ఇది వచ్చేసి 4 కోసము 4 రాసుకొని ఎవరు ఉంటారు కదా పక్కన రాసేస్తాను. మామూలుగా సినిమాల్లో కదా డైరెక్టరు, ప్రొడ్యూసరు, కథా స్క్రీన్ ప్లే, పాటలు రాసే వాళ్ళు ఉంటారు కదా. ఏదో రాసింటారు 4 మాటలు రాసే తమిళ్లో అంటే రాసి ఇచ్చింటారు. కన్నడలో 4 మాటలు, తమిళ్లో 4 మాటలు, మరాఠీ 4 మాటలు మాట్లాడి అబ్బా రేపు వచ్చేసి తమిళనాడులో వచ్చేసి వీరే విహారం చేస్తారు తమిళ్లో అని అనుకొని అది అయ్యేది కాదు, ఏముండదు. కానీ ఆయన ఉద్దేశం అదనమాట. రేపు బీజేపీ ఉపయోగించుకుంటుందేమో అనే ఉద్దేశం. ఎందుకంటే వాళ్ళకు కొంత అవసరం ఉంటుందేమో. తనకు సొంతంగా ఎట్లా ఆంధ్రప్రదేశ్ లో షైన్ కాలేడు, ఏడాది షైన్ కాలేడు, కనీసం బీజేపీ తోక పట్టుకొని పోదామనే ఉద్దేశం ఆయనకు అంతే. సార్ అలాగే స్పీచ్ లో తన చిన్ననాటి విషయాలు గుర్తు చేసుకుంటూ కూడా తన ఇంట్లో పెంచిన తీరు గురించి కూడా ఒక విచిత్రమైన విషయం చెప్పుకొచ్చారు ఆయన. తన్ని చంటి సినిమాలో మీనాని ఎలా అయితే వాళ్ళ అన్నలు చూసుకున్నారో, మేబీ మీరు ఆ సినిమా చూసే ఉంటారు, చంటి అని వెంకటేష్ హీరోగా వచ్చిన సినిమా. అందులో మీనాని ముగ్గురు అన్నలు మీనాని చాలా చాలా ప్రీషియస్గా చాలా జాగ్రత్తగా చూసుకుంటారు ఆ అమ్మాయిని. నన్ను అలా పెంచారు అన్నారు. అంటే పవన్ గారి మానసిక పరిణితికి సంబంధించి కూడా చాలా చాలా ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. నెటిజన్లు స్పందిస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. ఏమనిపిస్తుంది సార్ ఆయన అంటే దానికి సంబంధించి ఏం చెప్తారు? చాలా రోజుల కింద చూసినా కాబట్టి నాకు పెద్దగా చంటి బ్యాక్గ్రౌండ్ రాలేదు. కానీ అది చెప్పాల్సిన సందర్భం కాదు, అసందర్భం. అది ప్రతి ఒక్కరికి బాల్యము, కౌమారము, యౌవనము, వార్ధక్యము, జననము, బాల్యము, కౌమారము, యౌవనము, వార్ధక్యము, మరణము ఈ 6 దశల్లో కొందరికి కొన్ని దశలు ఉంటాయి. జననము, మరణమేమో అందరికి ఉంటాయి. బాల్యము, కౌమారము, యౌవనము, వార్ధక్యంలో కొందరికి 4 దశలు ఉంటాయి, కొందరికి 3 ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది పెద్ద ఏదో విచిత్రమైనటువంటి ఎవరికి లేనటువంటి బాల్యమైనట్టు ఇది. ఆ విధంగా వచ్చేసి వీళ్ళు ఏం చెప్పుకోవాలా, నెహ్రూ కుటుంబీకులు ఏం చెప్పుకోవాలా? ప్రపంచాన్ని డెమోక్రటిక్ పద్ధతిలో నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఏమని చెప్పుకోవాలి? ఆ కుటుంబం వచ్చేసి వీళ్ళు ఏమీ లేని వాళ్ళు, వీళ్ళే పెద్ద ఏదో ఘనకార్యం చెప్పుకుంటుంటే, అది వచ్చేసి మోతీలాల్ నెహ్రూ వచ్చేసి మొత్తము ఆ రోజుల్లోనే ప్రపంచంలోనే ధనవంతమైన కుటుంబం వచ్చేసి మోతీలాల్ నెహ్రూది. అటువంటి కుటుంబంలో పుట్టిన నెహ్రూ 9 ఏళ్ళు దుర్భర జైలు జీవితాన్ని గడిపాడు. కాబట్టి అటువంటి కుటుంబాలు ఏమని చెప్పుకోవాలా? వీళ్ళది లేని వాళ్ళే ఇంత చెప్పుకుంటా ఉంటే ఏదో పెద్ద విచిత్రమైనట్టు. మీకుండదు బాల్యం, నాకు ఉండదు. చెప్పుకోవాలంటే ఏం అనేకమైనటువంటి మధురమైన జ్ఞాపకాలు అనేకం ఉంటాయి. అవునండి, ప్రస్తావించిన అవసరం లేదు, అనవసరం. అది అసందర్భము, అది సమయము సందర్భము లేకుండా మాట్లాడినాడు. అండ్ సార్ మరో ముఖ్యమైన విషయం, ఖచ్చితంగా ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు మనం కొన్ని విషయాలు ఖచ్చితంగా ప్రజలకు చెప్పాలి. మన విజన్ గురించి మాట్లాడాలి, మన ప్రజల గురించి మాట్లాడాలి, మన స్టేట్ గురించి మాట్లాడాలి. ఇవేవి కూడా ప్రసంగం ఆద్యంతం కూడా చోటు చేసుకోలేదు. దీన్ని ఎలా చూడాలంటే మర్చిపోయారా, విస్మరించారా, లేకపోతే అసలు జ్ఞాపకం లేదా, ఎలా చూడొచ్చు ఈ విషయాన్ని? ఎందుకంటే ఏపీ విజనరీగా
ఒక ఏపీ గురించి ఖచ్చితంగా మాట్లాడాల్సినటువంటి సందర్భం అయితే ఉంది ఆయనకి. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఖచ్చితంగా ప్రస్తుతము సూపర్ 6 గురించి ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే గత ఎన్నికల్లో ఉమ్, టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది అంటే దానికి రెండు ప్రధానమైన కారణాలు. ఒకటి జగన్ ప్రభుత్వ వైఫల్యాలు, ఉమ్, రెండవది సూపర్ 6 హామీలు. కాబట్టి సూపర్ 6 హామీల గురించి ఖచ్చితంగా వచ్చేసి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. అవునండి. ఇదో ఇంతవరకు ఇవి చేశాము, ఇంకా ఇవి చేయలేదు, ఇవి ఇప్పటి నుండి చేస్తాము ఉమ్, అని దాంట్లో అన్ని చాలా ఇంపార్టెంట్. ఒకటి యువతకు సంబంధించి నిరుద్యోగ యువతకు సంబంధించి నెలకు 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తాము. అవునండి. రాష్ట్రంలో 20 లక్షల నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళకు ఉద్యోగం వచ్చేందుకు నిరుద్యోగ భృతి ఇస్తామని సూపర్ 6 హామీలు ఇచ్చారు. 2024-25 ఈ ఆర్థిక సంవత్సరంలో పైసా ఇవ్వలేదు. ఏదో ఈ కారణం చేత ఇవ్వలేదు. 2025-26లో బడ్జెట్ లో కేటాయింపులు లేవు. మరి దాని గురించి చెప్పాలి కదా. అవునండి. యువత వచ్చేసి యువత లేని నాడు నవత లేదు, నవత లేని నాడు నాగరికత లేదు. ఏ సమాజంలోనైనా యువత ప్రధానమైన పాత్ర వహిస్తుంది ప్రజాస్వామ్య ప్రక్రియలో కూడా. అవును సార్. అటువంటి యువతకు సంబంధించి మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీని ఒక సంవత్సరం ఎగ్గొట్టారు, రెండో సంవత్సరం కేటాయింపులు లేవు. దాని గురించి ప్రస్తావించాల్సిన బాధ్యత లేదా మీకు? దాని గురించి మాట్లాడు. రెండవది ముఖ్యమైనది వచ్చేసి రైతులు. మంది వ్యవసాయ ప్రధానమైనటువంటి రాష్ట్రం, 70% రైతాంగం ఉండేది. మరి రైతులకు సంబంధించి ఇప్పటికీ గిట్టుబాటు ధర లభించలేదు. ఏ పంట చూసినా అది తృణధాన్యాలు కావచ్చు, మిగతా పప్పు ధాన్యాలు కావచ్చు, పసుపు కావచ్చు, దేనికి గిట్టుబాటు ధర లభించలేక అవస్థపడుతున్నారు. రెండవది అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఉమ్, ఈ సంవత్సరం 24-25 అసలు ఇవ్వలేదు, 20 పైసలు ఇవ్వలేదు. వచ్చే సంవత్సరానికి కూడా మీరు అమౌంట్ తగ్గించి ఇచ్చారు. కాబట్టి ఎప్పుడు ఏది ఇస్తారా లేదు నమ్మకం ఇప్పటికీ ప్రజల్లో లేదు. దాని గురించి మీరు రైతులకు హామీ ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? దాని గురించి ప్రస్తావించలేదు మొన్న మీ మీటింగ్ లో. మూడవది విద్యార్థులకు సంబంధించి యువతి యువకులు, బాలలు, తల్లులు తల్లికి వందనం పథకం కింద ప్రతి విద్యార్థికి స్కూల్కి పోయి ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఒక సంవత్సరం ఇవ్వలేదు, రెండో సంవత్సరం కూడా మీరు కేటాయింపు తగ్గించారు. ఉమ్, కాబట్టి ఇప్పటికీ ప్రజలకు అనుమానమై ఉంది దానికి ఇస్తారు లేదా. ఇక మహిళలకు సంబంధించి మీరు ప్రధానమైన హామీలు ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు. ఆ పండగ అన్నారు. ఇది ఏ పండగ లేదు. ఆఖరికి ఏదో మా చిన్నప్పుడు రాసేవాళ్ళు, ఓ స్త్రీ రేపు రానే బొగ్గుతానో కూడా రాసేవాళ్ళు. ఆ విధంగా వచ్చేసి ఉచిత బస్సు ప్రయాణం తయారైపోయింది. ఉమ్, తర్వాత వచ్చేసి ఆడబిడ్డ నిధి. 19-59 సంవత్సరాల మధ్య వయసు ఉండే ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద 1,500 నెలకి ఇస్తామని చెప్పారు. దాని గురించి ఈ సంవత్సరం ఇవ్వలేదు, వచ్చే సంవత్సరం కేటాయింపులు లేవు. ఉమ్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు వాళ్ళకు 50 సంవత్సరాలకే పెన్షన్ చెప్పినావు, ఉమ్, దానికి ఇవ్వలేదు, నిధుల కేటాయింపు లేదు. మరి ఇవన్నీ ఈ రోజు నువ్వు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్నావు అంటే దానికి ప్రధాన కారణమైనటువంటి సూపర్ 6 హామీల గురించి ఉమ్, నువ్వు చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? అవును. ఈ నియోజకవర్గ ప్రజలకు చెప్పాలా, ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాలా, నీ పార్టీ నాయకులకు చెప్పాలా, నీ పార్టీ కార్యకర్తలకు చెప్పాలా? వాళ్ళు కూడా అడగాలి, నీ పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా. కాబట్టి సూపర్ 6 గురించి ప్రస్తావనే లేదు. తర్వాత నీ ర్యాంకు, ఇటీవల ముఖ్యమంత్రి ర్యాంకులు ఇచ్చారు అవును. మంత్రుల పనితీరు మీద. అవునండి. నీకు 10వ ర్యాంక్ వచ్చింది. 25 మంది మంత్రుల్లో ముఖ్యమంత్రితో సహా 25 మందిలో ముఖ్యమంత్రికి ఏమో 6వ ర్యాంకు, లోకేష్కి ఏమో 8వ ర్యాంకు, ఈయనకు 10వ ర్యాంకు. అవును. దానికి సమాధానం చెప్పాలి కదా. నువ్వు వచ్చేసి నువ్వేదో జాతీయ స్థాయి నాయకునిగా పోజు కొట్టేవాడివి. నువ్వు 25 మంది మంత్రుల్లో నీ పార్టీకి చెందిన 2 మంత్రులు కూడా నీకన్నా పైన ఉన్నారు ఉమ్, ర్యాంకుల్లో. మరి వచ్చేసి నీ శాఖ చూసామా, పంచాయతీరాజు, రూరల్ డెవలప్మెంట్, ఫారెస్ట్ క్లియరెన్స్. మరి అటువంటి శాఖ ఉమ్, నువ్వు 10వ ర్యాంకులో ఉన్నావు అంటే నీ పనితీరు, మరి దాని గురించి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? అవునండి. కాబట్టి నువ్వు పార్టీ పరంగా నీ పార్టీ విస్తరణ గురించి, పార్టీ కార్యకర్తలకు ఏ విధంగా చేయాలి నువ్వు చెప్పలేదు. తర్వాత రాష్ట్ర ప్రజలకు నీ పార్టీ తరఫున ఏం చేస్తున్నా చెప్పలేదు. అవును. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా నువ్వు చెప్పాల్సింది చెప్పలేదు. ఉమ్, ఆఖరికి పిఠాపురం ఎమ్మెల్యేగా నీ నియోజకవర్గానికి ఏం చేస్తున్నావో చెప్పలేదు. ఉమ్, కాబట్టి అట్టర్ ఫెయిల్యూర్, ఒక పరిపాలకునిగా అట్టర్ ఫెయిల్యూర్. ఉమ్, తర్వాత నువ్వు ఇటీవల కొత్త బిచ్చగాడు పొద్దునట్టు సనాతన ధర్మం చెప్తున్నావు. ఉమ్, నీ సనాతన ధర్మం గురించి నువ్వు చెప్పేటప్పుడే, నువ్వు ఒకప్పుడే ఉన్నావు దేవాలయాలు విజిట్ చేసినప్పుడు, సనాతన ధర్మానికి ఇబ్బంది కలిగితే తలలు నరుకుతామని చెప్పావు. ఉమ్, ఏమైంది ఇప్పుడు? నువ్వు సనాతన ధర్మం గురించి ఉచ్చరించే నేపథ్యంలోనే కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గం
కాశీనాయన మండలంలో అవును. జ్యోతి క్షేత్రంలో కాశీనాయన ఆశ్రమాన్ని నీ శాఖకు చెందిన అటవీ శాఖ అధికారులు ఆశ్రమాన్ని కూల్చేశారు. అది అవునండి. ఇదేనా చాలా సనాతన ధర్మం అంటే? ఆశ్రమాలు కూల్చడమేనా సనాతన ధర్మం అంటే? దీనికోసమేనా నువ్వు తిరుమల ప్రాయశ్చిత్త యాత్ర చేసింది? దీనికోసమేనా నువ్వు వచ్చేసి టీటీడీ అధికారులను ఆనాడు తోపులాట్లో చనిపోయినప్పుడు టీటీడీ చైర్మన్ ఈవో మొత్తం అధికారులు క్షమాపణ చెప్పాలన్నవే? అంటే ఈ రోజు నువ్వు చెప్పు మరి. మీరు నువ్వు ఏం చెప్పావు వచ్చేసి? నువ్వు చెప్పలేదు క్షమాపణ ఈ యొక్క ఆశ్రమాన్ని కూల్చినందుకు. కనీసం నీ అధికారులు చెప్పలేదే, లోకేష్ చెప్పాడు, నువ్వు చెప్పలేదే. కాబట్టి ఏ కోణం చూసినా గాని ఆయన ఒక అపరిచితుడు, ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలియదు.